టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు ఎదురు చూస్తున్న కాల్ త్వరలోనే రాబోతుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఏంటో కాల్? దేని గురించి? జాబ్ గురించా, ఆఫర్ గురించా, మ్యారేజ్ గురించా, లేదా ఏదైనా మీరు లోన్ గురించి అప్లై చేస్తే దాని గురించి ఎదురు చూస్తున్నారా? ఏంటో కాల్ అనేది చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఓకేనా? ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఏదో కాల్ రాబోతుంది అన్నారు కదా, ఏంటో కాల్? మన కలెక్టివ్కి రాబోతున్న కాల్ ఏంటి? ఎమోషనల్ ఆఫర్ కాల్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ అవకాశం లేదండి. క్రియేట్ చేద్దాము అనుకుంటున్నారంట, బట్ వాళ్ళు అనుకుంది జరగట్లేదు. ఓకేనా? ఒకటి ఎమోషనల్ ఆఫర్ అండి. ఇంకా ఏం కాల్ ఏంజెల్? ఎదురు చూస్తున్నారంటండి. ఫాదర్ ఫిగర్ మీ లైఫ్లో ఏదో క్రియేట్ చేద్దామని ఎదురు చూస్తున్నారంట, బట్ వాళ్ళ క్రియేషన్ అనేది జరగట్లేదు. క్రియేషన్కి అనుకుంది జరగదండి. ఓకేనా? టాక్సిక్ ఫాదర్ లేదా రిలేటివ్స్లో వాళ్ళండి, ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు మీ లైఫ్లో ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట, అనుకుంది జరగట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం పాస్ట్ పర్సన్ కూడా అంతేనండి. జస్టిస్. వావ్! మీకు పాస్ట్ పర్సన్ చేసిన విషయంలో, పాస్ట్ పర్సన్ విషయంలో ఏదైతే ఉందో ఆ విషయంలో మీకు జస్టిస్ చేశారంటే ఏంజెల్స్. ఏంజెల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి. ఓకేనా? ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి కాల్ వస్తుందన్నారు కదా, ఏంటో కాల్? మీ నైబర్స్లో ఒకరు ఒక ప్లాన్ చేసి మిమ్మల్ని ఎలాగైనా హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి చాలా క్రియేట్ చేయడానికి ట్రై చేశారంటండి, బట్ వాళ్ళు అనుకుంది చేయలేకపోయారు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు. వాళ్ళు అనుకుంది జరగలేదని. నేను ఏంజెల్స్ని ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అండి, వాళ్ళు మీకు నాకు వేరే మెసేజెస్ ఇస్తున్నారు అంటే దాని అర్థం ఈ మెసేజ్ మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మీరు తెలుసుకోవాలి అని. ఓకేనా? అండ్ నేను అడిగిన దానికి కూడా ఆన్సర్ చెప్తారు ఖచ్చితంగా. ఓకేనా? 2 లైఫ్లో ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతారండి, ఎమోషనల్గాను ఎకనామికల్గాను. అండ్ మీకు ఎప్పుడు ఏ టైంలో ఏ మెసేజ్ అనేది అవసరమో ఖచ్చితంగా మెసేజ్ అనేది చేరుస్తారండి. అది ఏదో రకంగా మెసేజ్ ద్వారా అయినొచ్చు, నా వీడియో ద్వారా అయిండొచ్చు, లేదా సాంగ్ ద్వారా, మాట ద్వారా, చిన్నపిల్లలు మాట్లాడే పదాల ద్వారా. ఏంజెల్ చెప్పాలి అనుకుంటే ఈవెన్ మీరు వాటర్ అనేది కింద వేసినా, లేదా దేవుడికి బొట్టు పెడుతున్నా అందులో కూడా ఒక ప్రతిబింబం కనిపిస్తుందండి. ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేస్తారు. ఓకేనా? అడగండి, మీకు ఏ విషయం ఉందనేది అడగండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఏంజెల్స్, మన కలెక్టివ్కు రాబోతున్న కాల్, మీ విక్టరీని తలకిందులు చేయడానికి ఎవరికి కూడా అవకాశం లేదండి, ఏ రకంగా కూడా అవకాశం లేదు. ఎస్, మీతో గొడవలు పెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట, బట్ ఏ రకంగా కూడా అవకాశం లేదండి. మీకు రావాల్సిన మనీ రానివ్వకుండా చేయడానికి చూస్తున్నారంట. ఎలా చేయాలా అని చెప్పి వాళ్ళే తలలు పట్టుకుని కూర్చున్నారు. డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట, డార్క్ ఎనర్జీస్ చేసి కూడా కాల్ చేస్తున్నారండి. అన్నోన్ నెంబర్స్ వచ్చినప్పుడు మీరు హలో హలో అంటున్న అవతల వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే ఫస్ట్ అవతల వాళ్ళు హలో అనేదాకా మీరు హలో అనవద్దు. చెప్పండి ఏంజెల్స్. ఎస్, మిమ్మల్ని బాధ పెట్టలేరండి. మీకు ఏదైతే రావాలి అని ఉందో, డివైన్ ఏదైతే మీ తలరాతలు రాశారో దాన్ని తప్పించలేరు. అండ్ ఇక మీద మీరేంటి అనేది ప్రపంచానికి చూపిస్తారండి. ఎవరి దగ్గర మీరు నామూషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైతే కావాలని మీరు తప్పు చేశారని చూపించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళే డబ్బులు కోల్పోతారు. ఓకేనా? న్యూ బిగినింగ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు హోమ్ విషయంలో, అలాగే మీరు చేసుకుంటున్న పని విషయంలో న్యూ బిగినింగ్ అండి. అండ్ న్యూ బిగినింగ్లో ఏదో క్రియేట్ చేయాలని ఇంకో పర్సన్ ఎవరో చూస్తున్నారంట. వాళ్ళ కర్మ వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేరు. మీకు వాళ్ళ కార్మిక్ కాదండి, వాళ్ళకి మీరు కార్మిక్. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి మీ జోలికి రాకుండా ఉండుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళ లోకానికి తెలిసేది కాదు. అలాగే వాళ్ళ వెనకాల వాళ్ళు చేస్తున్న కుట్రలన్నింటినీ కంటిన్యూ చేస్తూ లోకం ముందు వాళ్ళు ఏం తెలియని అమాయకుల కింద నటిస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళందరూ మీ జీవితంలోకి వచ్చారు అంటే వాళ్ళ పాపం పండింది కాబట్టే మీ జోలికి వచ్చి వాళ్ళు ఏంటి అనేది అందరికీ అర్థమయ్యేలా చేసుకున్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్నారండి. చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ అండి. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా స్ట్రాంగ్. ఎవరు కూడా ఏ రకంగా కూడా మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేరు. ఓకేనా? ఎవరు ఆపలేరండి. ఓకేనా? ఏంజెల్, మన కలెక్టివ్ ఏ కాల్ గురించి ఎదురు చూస్తున్నారు? ఎస్, హోమ్, ఇల్లుకి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి,
అండ్ అలాగే సెటిల్మెంట్ కోసం మీరు ఎదురు చూస్తున్నారంటే సెటిల్ అవ్వాలి అని. సెటిల్ అంటే ఇక్కడ నాకు హోమ్ కనిపిస్తుందండి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కూడా ట్రై చేస్తున్నారు, కన్ఫర్మేషన్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ట్రై చేస్తున్నారండి. అండ్ అలాగే మ్యారేజ్కి సంబంధించి అండ్ మోస్ట్లీ హౌస్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. అలాగే ఎవరైనా టారో రీడర్ అవ్వాలనుకున్నా లేదా టారో కోచింగ్ నేర్పించాలనుకున్నా సరే పర్సనల్గా వాట్సాప్ చేయండి అండి. నేను డీటెయిల్గా జూమ్ క్లాస్లోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నోట్స్ కూడా ఇస్తాను. తర్వాత వన్ మంత్ ఏంటి అంటే మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. అంటే కెరియర్ గైడెన్స్ అనమాట. ఏ విధంగా మీ కెరియర్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి, ఏ విధంగా క్లయింట్స్కి మీరు సర్వీస్ ఇవ్వగలుగుతారు ఇంటి నుంచి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఓకేనా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఉన్నాయండి. స్టోర్ ఐకాన్లో కూడా నేను డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.